నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 18వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇలా చెప్పాడు. పార్వతీదేవికి పరమేశ్వరుడు ఒక గొప్ప కథను వివరించాడు. అది ఒక పిసినిగొట్టు వ్యాపారి గురించి. చాలా కాలం క్రితం దక్షిణ దేశంలో వసంతవాడ అనే పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బంగారు శెట్టి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు బంగారం, డబ్బులతో చాలా సంపన్నుడు. కానీ అతడు అతి పిసినారి. తన తండ్రి నుంచి వచ్చిన సంపద చాలానే ఉన్నా ఇంకా ధనాశతో వడ్డీలకు డబ్బులు ఇచ్చి మరింత ధనం కూడబెట్టేవాడు. బంగారు శెట్టి ఎప్పుడూ దేవుణ్ణి ధ్యానించలేదు, దాన ధర్మాలు చేయలేదు. వారు గడువుకి తీర్చలేకపోతే తప్పుడు సాక్ష్యాలతో వారి ఆస్తులను కూడా లాక్కొనేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. ఆమె మాత్రం దయగల స్త్రీ. ఒకరోజు బంగారు శెట్టి ఊరు బయటకు వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక వృద్ధ బ్రాహ్మణుడు తాయారమ్మ ఇంటికి వచ్చి ఇలా ప్రార్థించాడు. అమ్మా, నేను ముసలివాణ్ణి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చీకటి పడుతోంది, చలి ఎక్కువగా ఉంది. ఈ రాత్రి మీ ఇంటి దగ్గరే ఉండనివ్వు. రేపు ఉదయాన్నే మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను, నీకు పుణ్యం కలుగుతుంది అన్నాడు. తాయారమ్మకు అతనిపై జాలి కలిగింది. ఇంటి ముందు స్థలాన్ని శుభ్రం చేసి ఒక చాప వేసి కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చింది. అతడికి ఒక పండు కూడా ఇచ్చింది. అప్పుడు ఆమె ఆసక్తితో, అయ్యా, మీరు మాఘస్నానం చేస్తా అన్నారు. మాఘస్నానం అంటే ఏంటి? దానివల్ల ఏ ఫలితం లభిస్తుంది అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అమ్మా, మాఘమాసంలో సూర్యోదయం అయిన తర్వాత నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి, పుష్పాలు, ఫలాలతో పూజ చేయాలి. తరువాత మాఘపురాణం చదవాలి లేదా వినాలి. ఇలా నెల రోజులు చేస్తే మహాపాపాలు కూడా నశిస్తాయి. నెల రోజులు చేయలేని వారు కనీసం ఒకరోజైనా ఏకాదశి, ద్వాదశి లేదా పౌర్ణమి రోజున చేస్తే సిరి సంపదలు, సంతానం కలుగుతాయి. ఇది నా అనుభవం అని చెప్పాడు. ఆ మాటలు విని తాయారమ్మ చాలా ఆనందించింది. మరుసటి రోజు ఆ బ్రాహ్మణునితో కలిసి నదికి వెళ్లి మాఘస్నానం చేయాలని నిర్ణయించుకుంది. అంతలో బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు. భార్య మాఘస్నానం గురించి చెప్పగానే అతడు కోపగించాడు. ఏమిటి ఈ పిచ్చి మాటలు? మాఘస్నానమా? దానమా? చలిలో చన్నీళ్ల స్నానం చేసి పేదవాళ్ళమవుతామా? నేను కష్టపడి కూడబెట్టిన డబ్బు దానం చేయాలా అంటూ ఆమెను బెదిరించాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర రాలేదు. తెల్లవారగానే భర్తకు చెప్పకుండా స్నానం చేయడానికి నదికి వెళ్ళింది. ఇది తెలుసుకున్న బంగారు శెట్టి కోపంతో కర్ర తీసుకొని వచ్చి భార్యను కొట్టబోయాడు. ఇద్దరూ నీళ్లలో పెనుగులాడుతూ చివరకు ఇద్దరూ మునిగిపోయారు. అలా అనుకోకుండా ఇద్దరికీ మాఘస్నాన ఫలం దక్కింది. కొన్ని సంవత్సరాల తరువాత ఇద్దరికీ ఒక వ్యాధి వచ్చి మరణించారు. బంగారు శెట్టిని తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు. తాయారమ్మను తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారు. అప్పుడు తాయారమ్మ ఆశ్చర్యంగా, నేను వైకుంఠానికి, నా భర్త యమలోకానికి ఎందుకు? ఇద్దరం ఒకేలా స్నానం చేశాం కదా అని అడిగింది. అప్పుడు యమభటులు, అమ్మా, నీవు భక్తితో మాఘస్నానం చేశావు. నీ భర్త మాత్రం జీవితమంతా అన్యాయాలు చేశాడు, అందుకే ఈ తేడా అన్నారు. అప్పుడు తాయారమ్మ, అయితే నాతో కలిసి అతడు నీళ్ళలో మునిగాడు కదా, అతడికి మాఘస్నాన ఫలం రావాలి కదా అని అడిగింది. ఈ సందేహంతో యమభటులు చిత్రగుప్తుడి దగ్గరకు వెళ్లారు. చిత్రగుప్తుడు వారి పుణ్య పాపాల పట్టిక చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ సమాన పుణ్యం లిఖితమై ఉంది. తప్పు జరిగిందని గ్రహించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి పంపమని విష్ణుదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. అలా బంగారు శెట్టిని కూడా పుష్పక విమానంలో వైకుంఠానికి తీసుకువచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ అపార ఆనందాన్ని పొందారు. వశిష్ఠుడు దిలీపుడితో, చూసావా రాజా, భార్య భక్తి వల్ల ఎంతటి పిసినారి అయినా భర్తకు మోక్షం కలిగింది. ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకే ఇంతటి ఫలం. అలాంటిది నెల రోజులు చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో చెప్పనక్కర్లేదు అన్నాడు. మాఘపురాణం 18వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.